అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా స్టోరీకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఏమైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వల్ల అందాల జాబిలమ్మ. ఎక్కడి నుండి స్టోరీ చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది. 110వ భాగం. కేశవ శ్యామ చుట్టూ తిరుగుతూ, నువ్వు రోజు నా గెస్ట్ హౌస్కి రావాలి, వచ్చి నాతో నా గదిలో గడపాలి. నేనేం చెప్పినా కాదు కూడదనే మాట నీ నోటి వెంట రాకూడదు, అది ఏదైనా సరే అని తనని తీక్షణంగా చూస్తూ చేసి తీరాలి. సాయంత్రం మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా ఇంటి పరువుతో ఆడుకోవాలని చూస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. నేను పడే బాధ నీకు అర్థమవుతుంది కదా అని కేశవ శ్యామ చుట్టూ తిరుగుతూ చెబుతాడు. శ్యామకి కేశవ మాటల్లో కాళ్ళలో వణుకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కేశవ నుంచి ఇలాంటి శిక్షని తను ఊహించలేదు. కేశవ మాటలను తలుచుకుంటూ ఉంటే భయం పెరిగిపోతూ ఉంటుంది శ్యామకి. కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తుడుచుకుంటూ, సార్, నేను రోజు ఈ గెస్ట్ హౌస్కి రావడం ఏంటి, అంతేకాకుండా మీ రూమ్లో మీతో పాటు ఉండడం ఏంటి అని చెప్పలేక వణుకుతున్న స్వరంతో, సార్, నాకు పెళ్ళి కుదిరింది సార్. నేను రోజు ఇలా ఈ గెస్ట్ హౌస్కి వస్తే నలుగురు నన్ను అసహ్యంగా చూస్తారు. నన్ను పెళ్లి చేసుకునేవాడి దృష్టిలో నేను చాలా చులకనవుతాను. నా పెళ్ళి కూడా చెడిపోతుంది సార్. ప్లీజ్ అంత కఠినమైన శిక్ష వేసి నన్ను నవ్వుల పాలు చేయకండి. మీ చెల్లెలికి వేసినట్టు అంతకు రెట్టింపు శిక్ష ఏదైనా వేస్తే నేను భరిస్తాను సార్. దయచేసి మీరు ఇలాంటి శిక్ష వేయొద్దు అని ఏడుస్తూ అడుగుతుంది శ్యామ. అవునా? ఈ ఏడుపు నా చెల్లికి సహాయం చేసి ముందుండాలి కదా అని కోపంగా శ్యామ బుగ్గల్ని పట్టుకుని, ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా కాపలా కాసుకోలేకపోయావు, ఇక ఊళ్ళో ఉన్న ఆడపిల్లల్ని ఏం కాపాడగలవు అని నా ఊర్లో ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నాకు ఎంత అవమానంగా ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడతారో నీకు తెలియదా అని కోపంగా అడుగుతాడు కేశవ. అప్పుడు అనిపిస్తుంది శ్యామకి తన మనసులో తను చెయ్యని తప్పుని తన మీద వేసుకుని ఎంత పెద్ద పొరపాటు చేసిందో. అప్పుడు కానీ అర్థం కాలేదు శ్యామకి. ఇప్పుడు తన మీద వేసుకున్న నింద వల్ల తన జీవితాన్ని బలి చేసుకోవలసిన పరిస్థితి అని ఊహించలేకపోయింది. శ్యామ కేశవని చూస్తూ, సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదు సార్ అని శ్యామ కన్నీళ్లతో వేడుకుంటూ ఉన్న కేశవ శ్యామని వదిలేసి గట్టిగా నవ్వుతూ తన చేతిని ఎత్తి, ఆపు, నువ్వు నీ నాటకాలు. ఇక నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే నీకు చివరి అవకాశం కూడా ఇచ్చాను. తరువాత ఎలా ఉంటుందో, ఎంత కఠినమైన శిక్ష వేస్తానో కూడా చెప్పాను. అన్నీ నీకు తెలుసు. అయినా నువ్వే చేశానని నీ నోటితో నువ్వే స్వయంగా ఒప్పుకున్నావు. మళ్ళీ ఇప్పుడు చేయలేదు అని అంటున్నావు. అంటే నేను వేసిన శిక్షకి భయపడి ఇలా మళ్ళీ నేను చెయ్యలేదు అని నువ్వు చెప్తే నేను నమ్మేసి నిన్ను వదిలేస్తాను అని అనుకుంటున్నావా? నీ తెలివితేటలు నా దగ్గర చూపించక శ్యామ. నేను శిక్ష వేశానంటే అది అమలు జరిగి తీరవలసిందే, అర్థమైందా అని కళ్ళెర చేస్తూ చెప్తాడు కేశవ తన వైపే కోపంగా చూసి అంత కఠినంగా మాట్లాడుతూ ఉండేసరికి ఆ శిక్షను తలుచుకుంటే తన శరీరం వణికిపోతూ తను ఎంత పొరపాటు చేసిందో తనకు తెలుస్తూ ఉంటే తను అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఇక ఎప్పటికీ జీవితంలో కేశవ తన మొహం చూడుడు అని పొరపాటు పడింది శ్యామ. కానీ ఇప్పుడు తన జీవితం మీదే మచ్చపిడేలా కేశవ శిక్ష వేసేసరికి ఇప్పుడు తన జీవితాన్ని తానే బలి చేసుకుంటున్నాను అన్న ఊహ తనని దహించి వేస్తుంది. తన పెదనాన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నానా అనే భయం మొదలవుతుంది శ్యామలో. కేశవుని చూస్తూ బొమ్మలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ. ఏంటి, ఇప్పుడు నిన్ను నీ వాళ్ళందరూ తప్పుపట్టి ఆ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని భయపడుతున్నావా అని కన్నింగా నవ్వుతూ, చూడు శ్యామ, అసలు ఆ పెళ్ళి జరిగితే కదా ఆగిపోవడానికి అని కేశవ శ్యామని సూటిగా చూస్తూ, తప్పు చేసినా చేయకపోయినా ఒకవేళ వాడు నన్ను దాటి నీ మెడలో తాళి కడితే వాణ్ణి పైకి పంపించేసి నిన్ను నాతో అని ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ నువ్వు వాడితో పెళ్ళి ఆగిపోతుంది, అందరి దృష్టిలో చెడ్డదాన్ని అవుతాను అని ఆలోచిస్తున్నావు అంటే ఏంటి అర్థం? వాడు చావాలని కోరుకుంటున్నావా అని రౌద్రంగా అడుగుతాడు కేశవ. శ్యామ తన నోటి మీద చేతులు వేసుకుని భయపడుతూ, కేశవ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అని వణుకుతున్న స్వరంతో చెప్తుంది శ్యామ.
నువ్వు భయపడతావో ఏమవుతావో నాకు అనవసరం. నీకు ముందే అన్నీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా కోపానికి బలి కావద్దు. ఇంకొకసారి ఆ పెళ్లి ప్రస్తావన తీసుకుని వస్తే ఎలా ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు. ఇక నుండి నేను ఏం చెప్తే అది నువ్వు వినాలి, చెయ్యాలి. అర్థమైందా అని కేశవంత కఠినంగా చెప్పేసరికి తన బుర్ర మొత్తం తిరుగుతున్నట్టుగా సాయంత్రం నుండి అందరూ తనను నిందిస్తూ బాధపెడుతూ ఉంటే ఏకతాటిగా కన్నీళ్లు కారుస్తూ ఉండడం మూలాన ఇప్పుడు కేశవ మాటలు వినడం తనకి తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. శ్యామకి కళ్ళు తిరుగుతున్నట్టుగా నీరసంగా అనిపిస్తూ ఉంటే అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది శ్యామ. వెంటనే కేశవ తనని పడనివ్వకుండా పట్టుకుని అక్కడే సోఫాలో పడుకోబెట్టి తన పక్కనే కూర్చుని శ్యామనే రెప్ప వేయకుండా కోపంగా చూస్తూ, శ్యామ, అసలు నీకు ఇన్ని కష్టాలు దేనికి? నేను మీ అత్త కూతుర్ని అని చెప్పొచ్చు కదా. నీ చేత ఈ నిజాన్ని బయటకు చెప్పించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, నిన్ను ఎంత బాధ పెడుతున్నాను. కానీ నువ్వెందుకు నీ నోటి వెంట చెప్పలేక ఎందుకు మౌనంగా ఉండిపోతున్నావు? అంటే ఏంటి నీ ఆలోచన? నేను నీకు బావా అని తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు. అంటే వాడిని పెళ్లి చేసుకుని నాకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోవాలని ప్లాన్ వేశావా? కానీ ఎందుకు? నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? దేవకి అత్తకి నువ్వు ఎవరివో తెలిస్తే ప్రమాదం. కానీ నువ్వు ఎవరివో నాకు తెలుసు అన్న విషయం నీకు తెలుసు. అయినా బయటపడకుండా ఆ పెళ్ళికి ఒప్పుకున్నావు. ఇప్పుడు నా చెల్లికి సాయం చేసి తప్పు చేశావు. కానీ ఆ పెళ్ళికి ఒప్పుకొని ఇంకా పెద్ద తప్పు చేశావు. అందుకే నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను. అలా అని నిన్ను దూరంగా ఉంచనోలేను. నీ అంతట నువ్వు చెప్పవని నాకు అర్థమవుతుంది. కానీ నీ చేతే అన్ని విషయాలు చెప్పిస్తాను. నీ జీవితంలో నాకు తెలియని ఇంకా ఏదో విషయం దాగి ఉందని నాకు అర్థమవుతుంది. అది ఏంటో త్వరలోనే తెలుసుకుంటాను. అప్పటి వరకు నీకు ఈ కష్టాలు అనుభవించక తప్పదు అని కేశవ శ్యామని చూస్తూ తనని చేతుల్లోకి ఎత్తుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి తన పక్కనే పడుకుని తనని గుండెల మీద పడుకోబెట్టుకుని శ్యామ స్పర్శని ఫీల్ అవుతూ సమయం తెల్లవారుజాము 3 కావస్తుంటే అలానే శ్యామ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు కేశవ. ఇక్కడ కేశవ ఇంట్లో వ్రతం జరుగుతూ ఉంటుంది. అందరూ నిఖిత, కిరణ్, ఆది, సుకన్యలు వ్రతం చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. జానకమ్మ గారు, ప్రతాప్ గారు దేవకి పెళ్లి దగ్గర నుండి కనిపించకపోవడంతో అప్పుడు దేవకి పరిస్థితి గుర్తుకొచ్చి అనుమానంగా దేవకి గారి గదిలోకి వెళ్ళి చూసేసరికి దేవకి నేల మీద పడిపోయి ఉంటుంది. అయ్యో, దేవకికి ఏమైంది అని కంగారుగా దేవకి అంటూ తనని లేపి మంచం మీద పడుకోబెట్టి తన ముఖం మీద నీళ్లు చల్లి తనను లేపుతున్నా లేవలేకపోయేసరికి కంగారుగా బయటికి వచ్చి అక్కడ రుద్రాంశ్, చంద్రకాంత్ కనిపిస్తుంటే, తమ్ముడు, దేవకి పడిపోయిందిరా, తనని ఎంత లేపుతున్నా లేవడం లేదు, నాకు చాలా భయంగా ఉంది, వెంటనే డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని ఆయన కంగారుగా అంటూ ఉంటారు. ఆయన మాటలకి అందరూ కంగారుగా పడి దేవకి దగ్గరికి వస్తారు. వెంటనే రుద్రాంశ్ డాక్టర్ని పిలిపిస్తాడు. ఆ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆవిడ షాక్లో స్పృహ తప్పి పడిపోయింది. షాక్ అయ్యే విషయం ఏమైనా జరిగిందా అని ఆ డాక్టర్ అడుగుతుంటే అప్పుడు అందరూ ఆ పెళ్లిలో అంకిత వెళ్ళిపోయిన దాన్ని తలుచుకుంటూ అది చూసి దేవకికి అలా అయిపోయిందేమో అని గ్రహిస్తారు. ఆ విషయాన్ని డాక్టర్ కూడా చెప్తారు. ఆ డాక్టర్ తను ఏదైతే చూసిందో ఆ షాక్లో తనకి తన పెళ్లి సంఘటన గుర్తుకు వచ్చి ఉండవచ్చు. కానీ మళ్ళీ తను మునుపటి స్థితికి వెళ్ళిపోయిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే ఇక తను ఎప్పటికీ మామూలు మనిషి కాలేదు. అదంతా తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అసలు ఆవిడకి స్పృహ వస్తేనే కానీ ఆవిడ పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పలేను అని తనకి ఒక ఇంజెక్షన్ చేసి 1 గంటలో తనకి స్పృహ వస్తుంది. వచ్చిన తర్వాత నాకు వెంటనే ఫోన్ చేయండి, నేను వచ్చి చెక్ చేస్తాను అని చెప్పి ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రతాప్ గారు దేవకి పక్కనే కూర్చొని తన తలని నిమురుతూ, ఎందుకు దేవకి, ఆ దేవుడు నీకు ఇంత అన్యాయం చేశాడు. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల ఇలా ఈ పెళ్లిలో జరిగినదంతా తలుచుకుంటూ నీ మనసుకి ఎంత గాయమవుతుందో నాకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వు ఎలా తీసుకుంటావో ఏంటో అని బాధగా ఉంది అని అనుకుంటూ ఇక తప్పదు అని తనని గదిలో రెస్ట్ తీసుకుంటుందని తలుపు వేసి అందరూ బయటికి వచ్చేసి
అందరూ ఆ వ్రతం అన్ని పూర్తి చేసిన తరువాత సుకన్య నిఖితని ఒక గదిలో, ఆదిని, కిరణ్ని ఒక గదిలో విడివిడిగా పడుకోమని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు నిద్రకి ఉపక్రమిస్తారు. కానీ ప్రతాప్ గారు మాత్రం కేశవ అక్కడెక్కడ కనిపించకపోయేసరికి అంతా వెతుకుతూ ఉంటారు. శ్యామ కూడా కనిపించకపోయేసరికి ఆయనకి ఎందుకో అనుమానం కలుగుతూ ఉంటుంది. అక్కడ నారాయణ గారు చాలా ముభావంగా కేశవ శ్యామాని ఇప్పుడు తీసుకుని వెళ్ళాడు. అసలు అక్కడ ఏం చేస్తున్నాడో శ్యామాని, ఏం శిక్ష వేస్తున్నాడో అని చాలా ఆందోళనగా కూర్చుని ఉంటారు. ప్రతాప్ గారు నారాయణ దగ్గరగా వచ్చి, నారాయణ, శ్యామ ఏది? కేశవ కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని చాలా ఆతృతగా అడుగుతారు నా ప్రతాప్ గారు. నారాయణ ముభావంగా, ఎక్కడికి వెళ్ళారు కాదయ్యా, ఎక్కడికి తీసుకుని వెళ్ళాడని అడగండి అంటూ కేశవ శ్యామాని తీసుకుని వెళ్ళే విధానాన్ని ప్రతాప్ గారికి వివరించగా ప్రతాప్ గారు షాక్ అవుతూ, ఏంటి నారాయణ నువ్వు చెప్పేది? శ్యామాని కేశవ తీసుకుని వెళ్ళాడా ఈ అర్ధరాత్రి పూట? ఎక్కడికి అని అడగగా గెస్ట్ హౌస్కి అని చెప్తాడు. ఏంటి గెస్ట్ హౌస్కా? అయ్యో, ఈ విషయం నాకు అప్పుడే చెప్పాలి కదా అని కేశవ చాలా కోపంలో ఉన్నాడు. ఇప్పుడు శ్యామాని ఆవేశంలో ఏమైనా బాధ పెట్టేలా చేస్తాడేమో అని భయపడి వెంటనే కేశవ్కి ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ కేశవ్ ఫోన్ కలవదు. ప్రతాప్ గారికి శ్యామకి ఏమైనా బాధ పెడేలా కేశవ శిక్షగాని వేస్తాడా? లేదు లేదు అని అనుకుంటూ మళ్ళీ కేశవ మీద ఎందుకో ఆయన మనసులో నమ్మకంగా ఉన్నా కొంచెం ఆందోళన కలుగుతూ ఉంటుంది. అయినా కేశవ శ్యామ వస్తారని అలానే ఆ నైట్ మొత్తం నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతాప్ గారు, నారాయణ గారు. జానకమ్మ గారు ఆ వ్రతం పనులన్నీ చూసుకున్న తర్వాత అంకిత గది వైపు చూస్తుంది. అసలు లోపల అంకిత వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళకి ఏమైనా పెడదామని అనుకుంటుంది. కానీ ఆ తలుపులు లాక్ వేసి ఉంటుంది. ఆ తాళాలు కేశవ దగ్గరే ఉన్నాయని ఉండేసరికి ఆవిడ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితికి అక్కడే హాల్లో కూర్చుని బాధపడుతూ ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటూ అలానే గడిపేస్తారు వాళ్ళ ముగ్గురు. ఉదయం 7 గంటలు అవుతూ ఉండగా సడన్గా శ్యామకి కిటికీలో నుండి ఆ సూర్యకిరణాలు తన ముఖం మీద పడి మెలకు వచ్చి లేచి చూసేసరికి ఆ గదిని అంత పరీక్షగా చూస్తుంది. తను కేశవ హృదయం మీద పడుకుని ఉంటుంది. కేశవ ఒంటి మీద షర్టు లేకపోవడంతో తన చెంపకి మెత్తని శరీరం తగులుతూ ఏదో సంగీతంలో వినిపిస్తూ ఉంటే కేశవ గుండె చప్పుడుకి తను ఎక్కడ ఉందో చూసుకునేసరికి సడన్గా తన కళ్ళు పైకెత్తి చూస్తుంది. కేశవ శ్వాస తన నుదిటికి తగులుతూ ఉంటే అప్పుడు కేశవ గుండెల మీద పడుకుని ఉన్నానా అని గ్రహించుకుని వెంటనే పైకి లేచి కూర్చుందామనుకుంటుంది. కేశవ షర్టు లేకుండా కనిపిస్తూ ఉండేసరికి కంగారుగా పైకి లేద్దామనుకుంటుంది. కానీ శ్యామ తన చేతులతో చుట్టుకుని ఉన్నదాన్ని చూస్తూ కళ్ళు పెద్దవి చేసుకుని తనకి చెమటలు పట్టేస్తూ ఉంటే కేశవ వైపే భయంగా చూస్తూ అసలు రాత్రి అని కొనసాగుతూ ఉంటుంది. ఎవరికైనా బోర్గా అనిపింది స్కిప్ చేసేయండి. ఇక నుండి స్టోరీ అయితే చాలా ఆసక్తిగా ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలను. ఇక వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి చదివే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే.